ఫ్యాక్ట్ నెంబర్ 1. 2012 మే 31 ఈ రోజున నాసా ఆర్గనైజేషన్ నుండి ఓ న్యూస్ బయటకు వచ్చింది. అండ్ ఆ న్యూస్ ప్రపంచం మొత్తాన్ని వార్న్ చేసేలా ఉన్నా అదే నిజం. అయితే ఆ రోజు ప్రపంచం మొత్తానికి తెలిసేలా మన పక్క గ్యాలక్సీ అయిన ఆండ్రూ మీద మన గ్యాలక్సీతో క్రాష్ అవనుందని, ఎంటైర్ సోలార్ సిస్టమ్ అంతమవనుంది అని అనౌన్స్ చేసింది. బట్ ఈ ఈవెంట్ జరగడానికి ఇంకా 4.5 బిలియన్ ఇయర్స్ టైం పడుతుంది అని నాసా అఫీషియల్గా న్యూస్ని పబ్లిష్ చేసింది. మరి ఈ న్యూస్ ఇప్పుడెందుకు చెప్తున్నావు బ్రో అని మీరు అడగొచ్చు. వెయిట్, ఆ రోజు నాసా అనౌన్స్ చేసిన న్యూస్ మీద చాలామంది సైంటిస్ట్ అండ్ స్పేస్ ఆర్గనైజేషన్స్ ఇప్పటికీ రీసెర్చెస్ చేస్తూనే ఉన్నాయి. రీసెంట్గా ఇవి నాసా చెప్పిన 2 గ్యాలక్సీస్ కొలైడింగ్ ఈవెంట్ ఆల్రెడీ స్టార్ట్ అయింది అని, ఆండ్రూ మీద గ్యాలక్సీ వేగంగా మన వైపే వస్తుంది అని ఇంటర్నెట్లో చాలా ఆర్టికల్స్ ద్వారా పబ్లిష్ చేశాయి. ఫ్యాక్ట్ నెంబర్ 2. మనం కొత్తగా మొబైల్ని కొన్నప్పుడు మీకు గుర్తుందో లేదో, మేడ్ ఇన్ ఇండియా, ఇండియాస్ నెంబర్ 1 బ్రాండ్ అని ఇలా రాసుంటుంది. ఓకే, ఆ మొబైల్స్ ఇండియాలో తయారవుతాయి కాబట్టి ఆ ట్యాక్స్ యాక్సెప్టెడ్. బట్ ఈ సెంటెన్స్ మాత్రం అస్సలు సింక్ అవ్వదు. షామీ, ఒప్పో, వన్ ప్లస్, రియల్మీ ఈ కంపెనీస్ అన్ని ట్రూలీ ఇండియన్ కంపెనీస్ ఏమీ కాదు. ఎందుకు ఇలా ఈ ట్యాక్స్ పెట్టుకొని మార్కెటింగ్ చేస్తున్నాయి అని చాలా మందికి ఓ డౌట్ ఉండే ఉంటుంది. మరి ఇండియా ఎందుకని మనకంటూ సొంత స్మార్ట్ ఫోన్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయట్లేదు? దీనికి రీజన్, నార్మల్ గా ఒక స్మార్ట్ ఫోన్ ని తయారు చేయడానికి కావాల్సిన ప్రతి పార్ట్ ఇండియా అలవోకగా తయారు చేయగలదు, కానీ ఒక్క ప్రాసెసర్ తప్ప. నార్మల్ గా చైనా, కొరియా, అమెరికా లాంటి దేశాలు ముందుగానే స్మార్ట్ ఫోన్ రెవల్యూషన్ రాబోతుంది అని ఈ ప్రాసెసర్స్ తయారు చేయడానికి కావాల్సిన టెక్నాలజీ అండ్ మెషిన్స్ మీద కొన్ని వేల కోట్లను ఇన్వెస్ట్మెంట్ గా పెట్టాయి. బట్ ఇండియా మాత్రం అలా చేయలేకపోయింది. ఇప్పుడు ఒకవేళ ఏవైనా స్టార్ట్అప్ కంపెనీస్ ఈ ప్రాసెసర్స్ ని తయారు చేద్దాం అని ముందుకొచ్చినా అవి తయారు చేయడానికి కావాల్సిన మెషిన్స్ కొనుగోలు మాత్రం వేల కోట్లు. ఇంత ఫండింగ్ ఆ కంపెనీస్ కి దొరకట్లేదు. ఈ రీజన్ వల్లనే ఇండియా ఇప్పటికీ కూడా స్మార్ట్ ఫోన్స్ ని చైనా, అమెరికాలా సొంతంగా తయారు చేయలేకపోతుంది. చూద్దాం ఇప్పటికైనా మన ఇండియన్ గవర్నమెంట్ ఇలాంటి రెవల్యూషనరీ టెక్నాలజీని ప్రోత్సహిస్తుందా లేదా అని. ఫ్యాక్ట్ నెంబర్ 3. 2018 జూలై ఈ టైంలో జపాన్ ట్రైన్ కండక్టర్ నోటోగావా అనే స్టేషన్ నుండి ట్రైన్ ఎప్పుడు లీవ్ అవ్వాలి అనే టైం ని సెట్ చేస్తుండగా యాక్సిడెంటల్లీ తను 7:12 కి షెడ్యూల్ చేయబోయి 7:11 చేసేశాడు. దీని వలన ఆ ట్రైన్ వెళ్లాల్సిన టైం కన్నా 25 సెకండ్స్ ఎర్లీగా వెళ్ళింది. మనకు తెలుసు జపాన్ లో ట్రైన్స్ ఎంత పంక్చువాలిటీతో ట్రావెల్ అవుతాయో. దీనికి తగ్గట్లు అక్కడి ప్రజలు కూడా ట్రైన్ 25 సెకండ్స్ ముందు ఎందుకు వెళ్ళింది అని ప్లాట్ఫామ్ లో ఉన్న ప్యాసింజర్స్ అందరూ రైల్వే ఆపరేటర్ కి కంప్లైంట్ చేశారు. దీనితో ట్రైన్ కండక్టర్ కంప్లైంట్ చేసిన ప్రతి ప్యాసింజర్ కి అఫీషియల్ గా అపాలజీ తెలిపాడు. అండ్ అతనే తనకు తాను నేను చేసిన పని క్షమించరానిది అని చెప్పి మరి ఎమోషనల్ అయ్యాడట. ఈ మాత్రం దానికి ఎమోషనల్ అవ్వాలి అంటే ఇక మన ఇండియన్ రైల్వే పరిస్థితి ఏంటో కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 4. గోరాన్ క్రాప్ ఇతను స్వీడన్ దేశానికి చెందిన అతను. అయితే తిను 1996 మే 23న మౌంట్ ఎవరెస్ట్ ని క్లైమ్ చేశాడు. అది కూడా సోలో అసెంట్, అంటే టీమ్ తో కాకుండా ఒంటరిగా ఎవరెస్ట్ ఎక్కేశాడు. అయితే ఇక్కడ అంత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏముంది అంటే, చెప్పే కదా ఇతను స్వీడన్ కి చెందిన అతను అని. సో తను స్వీడన్ నుండి ఎవరెస్ట్ వరకు తన బైసికిల్ ని తొక్కుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఈ ఫ్యాక్ట్ అమేజింగ్ అయింది కదా. తను అలా వచ్చాడు, ఎక్కేశాడు, అది కూడా ఆక్సిజన్ బాటిల్స్ లేకుండా. దట్ వాజ్ మైండ్ బ్లోయింగ్. సో సేఫ్ గా ఎక్కాడు, అలానే సేఫ్ గా తిరిగి స్వీడన్ కి వెళ్ళిపోయాడు, మళ్ళీ అదే బైసికిల్ ని తొక్కుకుంటూ. నాకు తెలిసి ఏదైనా గట్టిగా అనుకుంటే సాధించొచ్చు అనే మాటలకు గోరాన్ క్రాప్ ఓ సాలిడ్ ఇన్స్పిరేషన్. ఫ్యాక్ట్ నెంబర్ 5. రష్యా యుక్రెయిన్ వార్ లో రష్యా చేస్తున్నది తప్పని భావించి నాటో కంట్రీస్ రష్యా మీద శాంక్షన్స్ విధించిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే యూరోప్ లోని యునైటెడ్ కింగ్డమ్ నుండి పోలాండ్ వరకు ఆల్మోస్ట్ యూరోపియన్ కంట్రీస్ క్రూడ్ ఆయిల్ ని ఇంపోర్ట్ చేసుకునేది రష్యా నుండే. ఈ శాంక్షన్స్ విధించడం వలన రష్యా నుండి ఎన్నో యూరోపియన్ కంట్రీస్ క్రూడ్ ఆయిల్ అండ్ గ్యాస్ ని ఇంపోర్ట్ చేసుకోలేకపోతున్నాయి. అగ్రరాజ్యమైన అమెరికా చెప్తుంది అని ఈ యూరోపియన్ కంట్రీస్ ఏవి కూడా క్రూడ్ ఆయిల్, గ్యాస్ ని తమ దేశాల్లోకి దిగుమతి చేసుకోలేకపోతున్నాయి. దీని వలన ఈ కంట్రీస్ లో డీజిల్, పెట్రోల్, గ్యాస్ రేట్లు అమాంతంగా పెరుగుతున్నాయి. యూరోపియన్ కంట్రీస్ నాటో రూల్స్ కి వ్యతిరేకంగా ప్రజల బాధలను దృష్టిలో పెట్టుకొని ఇవి రష్యా నుండి క్రూడ్ ఆయిల్ మళ్ళీ ఇంపోర్ట్ చేసుకుందామన్న అగ్రరాజ్యాలైన యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లాంటి దేశాలకు భయపడుతున్నాయి. అయినా సరే డేర్ చేసి రష్యా దగ్గర ఈ క్రూడ్ ఆయిల్స్ ని కొందామన్నా కూడా ఇప్పుడు రష్యానే యుక్రెయిన్ కి సపోర్ట్ చేస్తున్న దేశాలు
దేశాలకు ఈ ఆయిల్ అండ్ గ్యాస్ ని అమ్మేలా కనిపించట్లేదు. ఒకవైపు చాలా యూరోపియన్ కంట్రీస్ లో ఆయిల్ అండ్ గ్యాసెస్ షార్టేజ్ అవుతున్నాయి. దేశాల్లోకి ఆయిల్ దిగుమతులు జరగడం లేదు. అయితే అమెరికా, నాటో దేశాలు రష్యా దగ్గర క్రూడ్ ఆయిల్ కొనుగోలుని ఆపడానికి ధైర్యం సౌదీ అరేబియా అండ్ యుఏఈ దేశాలతో వీరికున్న రిలేషన్స్. మనకి ఇన్ని బాధలు ఎందుకని యూకే ప్రెసిడెంట్ అయిన బోరిస్ జాన్సన్ యూరప్ కంట్రీస్ కి ఊపిరి పీల్చుకునేలా మనకి ఆయిల్స్ వస్తాయి, అది కూడా 30% కన్నా ఎక్కువ డిస్కౌంట్ తో. నేను ఇప్పుడే సౌదీ అరేబియా వెళ్ళి మాట్లాడతాను అని అనౌన్స్ చేశాడు. బట్ రియాలిటీలో జాన్సన్ మాటల వరకే పరిమితమయ్యాయి. ఎందుకంటే ఇప్పుడు సౌదీ అరేబియా అండ్ యుఏఈ దేశాలు కూడా నాటో చేస్తున్న పనులకు విసిగెత్తి సౌదీ ప్రెసిడెంట్ బోరిస్ జాన్సన్ తో మీటింగ్ ని క్యాన్సిల్ చేసుకున్నాడు. అంటే ఇండైరెక్ట్లీ గల్ఫ్ కంట్రీస్ కూడా యూరోప్ దేశాలకు క్రూడ్ ఆయిల్ ని అమ్మము అని చెప్తున్నాయి. తమతో సౌదీ అరేబియన్ ప్రెసిడెంట్ సరిగా వ్యవహరించట్లేదు అని యూకే గవర్నమెంట్ అమెరికాకు చెప్పడం, అమెరికన్ ప్రెసిడెంట్ కూడా సౌదీ అరేబియన్ ప్రెసిడెంట్ కి కాల్ చేయడం, సేమ్ జో బైడెన్ కాల్ ని కూడా లిఫ్ట్ చేయలేదు యుఏఈ ప్రెసిడెంట్. అంటే అమెరికాను కూడా సౌదీ అరేబియా అండ్ గల్ఫ్ కంట్రీస్ మన భాషలో చెప్పాలి అంటే నువ్వెంత అన్నట్లు ట్రీట్ చేస్తున్నాయి. ఈ సౌదీ మరియు యూరోప్, అమెరికాల మధ్య ఈ వైఖరి చైనాకు చాలా హెల్ప్ అవుతుంది. అది ఎలానో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ని ఆల్లో పెట్టుకోండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 6, మన ఇండియన్ టీమ్ కి మంచి హార్డ్ హిట్టర్ జడేజా తర్వాత అంతటి ఆల్రౌండర్ ఎవరైనా ఉన్నారు అంటే అది హార్దిక్ పాండ్యానే. సో ఈ ఫ్యాక్ట్ లో హార్దిక్ పాండ్యా ఇన్కమ్ గురించి డిస్కస్ చేద్దాం. హార్దిక్ పాండ్యా ఒక T20 మ్యాచ్ ని ఆడాలి అంటే 15 లక్షలు, టెస్ట్ మ్యాచ్ అయితే 30 లక్షలు, ఓడిఐ అయితే 20 లక్షల రెమ్యూనరేషన్ ని తీసుకుంటాడు. ఇక తిన పర్సనల్ ప్రాపర్టీస్, బ్రాండ్ అంబాసిడర్ ఫీ, BCCI నుండి వచ్చే రెమ్యూనరేషన్, తనకున్న లగ్జరీ కార్స్, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే 2022 ఫిబ్రవరి 28 నాటికి తన నెట్వర్త్ $9 మిలియన్. అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారుగా 67 కోట్లు. సో దట్ వాస్ ద ఇన్ఫో అబౌట్ హార్దిక్ పాండ్యా. ఫ్యాక్ట్ నెంబర్ 7, మనలో చాలా మంది పళ్ళు పుచ్చడం, ముఖం మీద యాక్ని, ట్యూబర్క్యులోసిస్, స్టెప్టోకస్ న్యూమేనియా, అదే రెస్పిరేటరీ సిస్టమ్ కి సంబంధించిన డిసీజెస్ కి కారణమైన బ్యాక్టీరియాస్ ని చంపగలిగే శక్తి క్యాష్యూ నట్స్ లో ఉంది అని రీసెంట్ గా చేసిన స్టడీస్ లో తేలింది. సో ఏం చేయాలో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. ఎస్, ఇక నుండి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నా లేకున్నా డైలీ రొటీన్ గా ఎర్లీ మార్నింగ్ ఈ క్యాష్యూ నట్స్ ని తినడానికి ప్రయత్నించండి. అలానే ఈ ఫ్యాక్ట్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 8, యానిమల్ ప్లానెట్ ఛానల్లో టెలికాస్ట్ అయ్యి వన్ ఆఫ్ ది ఫేమస్ రియాలిటీ సిరీస్ అయిన రివర్ మాన్స్టర్ షోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నట్లు అఫీషియల్ గా యానిమల్ ప్లానెట్ ఛానల్ డిక్లేర్ చేసింది. ఇంత త్వరగా అప్పుడే షోని ఎండ్ చేయడానికి రీజన్ ఈ షోలో లీడ్ రోల్ అయిన జెర్మీ వేడ్ అని తెలిసింది. ఎందుకంటే నార్మల్ గా ఒక ఎపిసోడ్ ని షూట్ చేయాలి అంటే ఆ ఎపిసోడ్ లో రివర్ యానిమల్ ని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నప్పుడు జరిగే ఇన్సిడెంట్స్ లైక్ ఎన్ని అటెంప్ట్స్ లో ఆ జీవి దొరికింది అనేవి కూడా ఇంక్లూడ్ అయితేనే ఒక ఎపిసోడ్ కి కావాల్సిన డ్యూరేషన్ వస్తుంది. కానీ ఇందులో మెయిన్ లీడ్ రోల్ అయిన వేడ్ మాత్రం ఆ జీవుల్ని ప్రాపర్ ప్లానింగ్ తో ఫెయిల్యూర్ అటెంప్ట్ లేకుండా వెంటనే పట్టేస్తున్నాడు అని. దీనివల్ల షోకి అనుకున్నంత డ్యూరేషన్ రావట్లేదు. ఒకవేళ అడిషనల్ గా డ్యూరేషన్ ని యాడ్ చేద్దామన్న కంటెంట్ కూడా లేదని కంప్లీట్ గా ఈ షోని ఆపేసింది ఈ ఛానల్. క్రేజీ కదా. ఫ్యాక్ట్ నెంబర్ 9, టైం ట్రావెల్, బ్లాక్ హోల్, మనిషి జీవితంలో చూడలేని, ఎక్స్పీరియన్స్ చేయలేని ఇలాంటి థింగ్స్ ని ఏకంగా కళ్ళకు కట్టినట్లు చూపించిన మూవీ ఇంటర్స్టెల్లార్. అయితే కార్డిఫ్ యూనివర్సిటీకి చెందిన స్టూడెంట్స్ అక్కడి లెక్చరర్స్ ని 2019లో మనం తీసిన బ్లాక్ హోల్ పిక్చర్, ఇంటర్స్టెల్లార్ మూవీలో మనకి కనిపించిన బ్లాక్ హోల్ ఇమేజ్, ఈ రెండు ఒకేలా ఎందుకు లేవు అని ప్రశ్నించారు. దీనికి కేఐపి థాన్ అనే లెక్చర్ ఇలా సమాధానం ఇచ్చాడు. ఇంటర్స్టెల్లార్ మూవీలో కెమెరాని బ్లాక్ హోల్ ప్లేన్ డిస్క్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో పెట్టడం వల్ల మనకి అలా కనిపించింది. అదే మనం కెమెరా యాంగిల్ ని కొంచెం పైకి తీసుకెళ్తే ఇది ఎగ్జాక్ట్ గా 2019లో మనం తీసిన బ్లాక్ హోల్ లా కనిపిస్తుంది అని అమేజింగ్ ఆన్సర్ ని అది కూడా విజువలైజ్ చేస్తూ చూపించాడు.
ఫ్యాక్ట్ నెంబర్ 10. 1951 1971 ఈ టైంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా గవర్నమెంట్ అక్కడ జీవిస్తున్న బర్డ్స్ అన్నింటినీ చంపేసి ప్రజలకి అనుమానం రాకుండా ఎన్నైతే బర్డ్స్ ని చంపేశారో అన్ని బర్డ్స్ ని రోబోటిక్ డ్రోన్ తో ప్రజలకు అనుమానం కలగకుండా సేమ్ బర్డ్స్ లానే ఉండే బర్డ్స్ ని ఆకాశంలోకి వదిలారని, అది కూడా అమెరికన్ పీపుల్ ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేయాలి అని. అప్పుడు అమెరికాని పాలిస్తున్న జాన్ కెనడీ ఇదంతా చేశాడు అని ఇంటర్నెట్ లో ఓ సెటరికల్ కాన్స్పిరసీ థియరీ బాగా వైరల్ అయింది. అండ్ ఈ కాన్స్పిరసీ థియరీ పేరు బర్డ్స్ ఆరెంట్ రియల్. అయితే ఒకవేళ ఈ కాన్స్పిరసీ థియరీ నిజమైతే ఏం జరుగుతుంది? ముందుగా మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఇదంతా గవర్నమెంట్ చేతికి వెళ్తుంది. అలానే సిటీలో దొంగతనాలు జరిగే ప్రసక్తే లేదు. ముఖ్యంగా ప్రైవసీ. మీరు మీ మొబైల్లో ఎలాంటి ఆన్లైన్ పేమెంట్ చేసినా అవి మీ ట్రాన్సాక్షన్స్ ని డీటెయిల్డ్ గా అంటే ఎంపిన్ ని ట్రాక్ చేసే ప్రమాదం ఉంది. ఎంత దేశాన్ని స్పై చేస్తున్నా ఇవి ఎలక్ట్రానిక్ బర్డ్స్ కాబట్టి మహా అంటే 2 నుండి వారం రోజుల వరకు మిమ్మల్ని ట్రాక్ చేస్తాయి. అంతకు మించి ఎక్కువ కాలం అవి వితౌట్ ఛార్జ్ తో ఫ్లై అవ్వలేవు. సో అవి ఫ్లై అవుతున్న కొద్ది కాలమైనా ఆ దేశ ప్రజల ఎవ్రీ మూమెంట్ గవర్నమెంట్ కి తెలిసిపోతుంది. చెప్పుకున్నాం కదా, ట్రాన్సాక్షన్స్ నుండి కాంటాక్ట్స్ వరకు ఎవ్రీథింగ్ అండర్ కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్. ఇది ఇవాల్టి ఫ్యాక్ట్స్ ఎపిసోడ్. ఈ వీడియోలో మీకు ఏ ఒక్క ఫ్యాక్ట్ నచ్చినా వీడియోని లైక్ చేసి మీ మోస్ట్ లవబుల్ పర్సన్ కి షేర్ చేయండి. అలానే ఛానల్ ని కొత్తగా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. టేక్ కేర్. బై.